మన జీవితంలో కూడా ఎంతోమంది మనకు తెలిసినటువంటి వారుంటారు. మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ట్రావెలింగ్‌లో కావచ్చు, లేదా వర్క్ చేసే లొకేషన్‌లో కావచ్చు, లేదా స్టడీ చేసుకునే లొకేషన్స్‌లో కావచ్చు. తర్వాత ప్రతి సందర్భంలో గూడా ఎంతోమందికి మనకు పరిచయం అవుతూనే ఉంటారు. ఎంతోమంది మనతో చాలా క్లోజ్‌గా ఉంటారు. ప్రియులారా, ఎన్నో సంఘటనలు మనం బైబిల్‌లో నుంచి మనం చూస్తూ ఉన్నాము. ఎన్నో సువార్త కార్యక్రమాలు క్రైస్తవ ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. మరి మనకు తెలిసినటువంటి వారు మన ముందే మరి సువార్త అందకుండానే ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన అవసరత ఏర్పడితే, మనం వాళ్ళని మోసం చేసినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళ ద్వారా మనం ఎంతో ప్రేమను పొందుకున్నాం. మనం గూడా వారికి ఎంతో ప్రేమను అందించాం. అయితే ఆ ప్రేమ ఇహలోక సంబంధమైనటువంటి వంటిదేనా? అంటే ఇక్కడి వరకేనా? లేదా వాళ్ళని పరలోకానికి తీసుకెళ్ళేది గూడా ఉందా లేదా మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఒక ఆత్మ సంబంధమైనటువంటి వివరణ లేదా ఒక విషయం అనేది మనకు తెలిసిన వెంటనే ఆ విషయాన్ని మనకు తెలిసినటువంటి ఆత్మీయులందరితో మనం పంచుకోవాలి. మరి ముఖ్యంగా సువార్త విషయంలో మనం ఎప్పుడూ గూడా ఆలస్యం చేయకూడదు.